ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. హాయ్ కవిత. అమ్మా, లక్ష్మకి వచ్చిందమ్మా. లక్ష్మి, ఏమిటి ఈ టైంలో ఇంటికొచ్చావు? నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావే? ఈ ఇల్లెవరితో తెలీదా నీకు? దుర్గాబాయ్, నేను లక్ష్మిని. నీతో పాటు ఎవరిని తీసుకొచ్చావు? దుర్గాబాయ్, మాతో పాటు ఎవరూ రాలేదు. నేను మధు ఇద్దరమే వచ్చాం. కాదు, మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు. ఓ, అవతలికి పో. వెళ్ళమంటున్నానా? వెళ్ళిపో. దుర్గాబాయ్, కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్నొక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు. కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చూడమ్మా, కళ్ళతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం. నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు, ఆత్మ. అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. దుర్గాబాయ్, గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు. కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు. మొదటిది, ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం. రెండవది, ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం. పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను? దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి. అందుకు ఒకే ఒక దారుంది. ఆ ఆత్మని బంధించి నీ గతమేమిటో తెలుసుకోవాలి. ఆత్మతో మీరు మాట్లాడగలరా? ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి. అమ్మయ్యా, వీళ్ళు పడుకున్నారు. మధు, మధు, కార్తీక్ పడుకున్నాడు. త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా. సరే. అవును, ఈ టైంలో ఆటోలు దొరకవు. కార్తీక్ కార్లో వెళ్ళి రావచ్చు. నాకేమో డ్రైవింగ్ రాదు. ఇప్పుడెలా? సంపు, అసంపు, సంపు. ఈ వాయిస్ ఏంటి ఇంత సెక్సీగా ఉంది? సంపు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చా, వచ్చు. అలా బయటికి వెళ్దాం, వస్తావా? నన్నే? అవును, నిన్నే. ఏ రావా? ఒక్క నిమిషం. ఒరే, నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి తనకి ఎక్కడో టచ్ అయినట్టుంది. అందుకే డ్రైవింగ్ రమ్మంటుంది. నీకెక్కడో సుడుంది, అది నీకు మాత్రమే తెలుసు. ఏంటి, ఏం మాట్లాడవా? ఈ టైంలో ఇక్కడికి ట్యాంక్ బండ్కా? చెప్తాను గాని రావా? నువ్వు పిలవాలి గాని శ్మశానకైనా వచ్చేస్తా. ఒక నిమిషం, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది? అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. నువ్వు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. ఇదిగో పోనీ. సెక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను. ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపు. తూని బతికిచాడా? సోదాపి త్వరగా పోనీ. మీ టార్చర్ ఎక్కువైపోయిందండి నాకు. ఈవిడేంటి శివగామిలా ఉంది? పొద్దున్న 2 వచ్చారు, కూడా నీడని తెచ్చారు. ఇప్పుడు 3 వచ్చారు. వీడెవడు? అసంపు, మీరు లోపలికి రండి. ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుందేంటి? మేమెందుకు వస్తాం? అక్కడ కూర్చొని చూస్తాం. ఎవరు అక్కడ?
దెయ్యాలు భూతాలంట. వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం. రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు. మాకు చెప్తారేంటి? అమ్మా గాలి కనుకుంటా. అయ్య బాబా, వీళ్ళు ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు. మనం ఎందుకు భయపడతాం? ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేశాననుకోండి, ఇంకా జిద్దరు దాతావరం మొత్తం దొబ్బేయాలి. విన్నారా వీళ్ళు? విన్నా మనల్ని ఏమంటారులే. అయ్యి బాబాయ్, తల్లి 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 అమ్మ తల్లి 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 దుర్గాబాయ్, తల్లి కవిత కళ్ళేదు. తల్లి తల్లి ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావమ్మా? దెయ్యాలున్నాయి, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అయ్యి బాబే, ఎవరా సంపో? వెళ్ళిపోతున్నా. వెళ్తున్నా అని చెప్పాను కదా, వెళ్తున్నా. ఇటు వచ్చావా? వెళ్తున్నాను. ఆ సంపు నువ్వు చెప్పురా. తల్లి 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 మీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు కదమ్మా? నేను వచ్చేసాను, భయపడకమ్మా. ఏదో పీడకలంతే. లక్ష్మి, మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు. దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గాబాయ్? సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడ నుండి 550 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్రా అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు. ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు. మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన అనాలి. మధు, మనం ఉన్నది 21st సెంచరీలో. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాల్ని నమ్మటం ఏంటి? ఫూలిష్గా. నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలు అనిపించవచ్చు, కానీ దుర్గాబాయ్ దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను. డోంట్ బీ సిల్లీ మధు. మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ప్లీజ్ కార్తీక్, నేను భ్రమతో చెప్పట్లేదు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేనేది అడిగినా కాదనకుండా చేశావు. ప్లీజ్ మల్హోత్రా దగ్గరికి వెళ్దాం. సరే, నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా.
కేవలం నీకోసం. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో ఏంటో తెలీదు, నా గతం ఏంటో తెలీదు. ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు. అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒక కప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నేను ఆ కండిషన్లో చూశాక ఒంటరిగా వదలాలనిపించలేదు. నువ్విలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్. కానీ ఒకటి మాత్రం నిజం, నిన్నటి వరకు భయం వేసేది. ఈరోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది. ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావు? కావాలనుకోవడానికి, కలిసి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు, నమ్మకం. ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను. రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా? లైఫ్ ఒక ట్రైన్ లాంటిది. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు. ఆ ఇష్టం మన పక్కనే ఉంటే? వదిన ఫోన్ చేస్తుంది. వదినా. కార్తీక్, దుర్గాబాయ్ నాకిప్పుడే ఫోన్ చేసింది. ఈరోజేవో గడియలు బాలేదంట. రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది. ఇంతకీ మీరెక్కడున్నారు? వేటపాలెం దగ్గరలో వదినా. ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం. సర్లే, ఓ పని చేయండి. నైట్లో జర్నీ ఏం చేస్తారులే గాని దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. ఓకే వదినా, అలాగే. ప్రోగ్రాంలో చిన్న చేంజ్. మల్హోత్రా రేపు రమ్మన్నారట. బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది. ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం. గెస్ట్ హౌస్ అంటే చిన్నదనుకున్నాను, కానీ పెద్దదే. డాక్టర్ కదా, ఆ మాత్రం సంపాదించుంటాడులే. నువ్వు ఈ రూమ్లో రెస్ట్ తీసుకో, నేను సోఫాలో పడుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నేను చెప్పింది తన గురించే. చూసా, తన చుట్టే తిరుగుతున్న ఆత్మని చూసా. ఒంటరిగా ఉండలేక, వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది. అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమి మీదే తిరుగుతూ ఉంటారు. దీన్ని అంతం చేయడం అంత సులభం కాదు. మరిప్పుడేం చేద్దాం? ఇక్కడ నుండి సరిగ్గా 1 మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది. ఆ చెట్టు మొదలు దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది. ఈ రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకు అక్కడికి రండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఆత్మని మోసం చేసి బంధిస్తున్నాం. ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలం, రెండవసారి చెయ్యలేం. ఇక్కడి నుంచి కనిపిస్తుంది, ఆ చెట్టు వెనక మే నలుగురం ఉంటాం. నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి. ఆ శవం కళ్ళు తెరిచాక నువ్విక్కడుండకూడదు. ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే
ధైర్యంగా చేయగలవా? చేస్తాను. సరే, చదవడం మొదలుపెట్టు. మధు జాగ్రత్త. ఓం హ్రీం మే పాతు మూర్ధానం జ్వాలా దుక్షర మాతృక. ఓం శ్రీం మే పరాత పాతం త్యక్షరీ విశ్వమాతృక. ఓం క్లీం సౌ మాతృక సాదేవి యమాతృక. ఓం హ్రీం సౌ విశ్వసుందరి. ఓం నీ గతమేంటో తెలియకపోయినా సరే, రేపటి నుంచి ఈ ఆత్మ అనేది నీ దగ్గరికి రాదు. ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి. నా ఈ జీవిత ప్రయాణంలో ఒంటరిదాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్ళాడు. నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు, కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే. అక్క, ఏమైంది? పోలీసులు వచ్చారు. సార్, కార్తీక్ వైజాగ్ వెళ్ళాడు. 2 డేస్లో రిటర్న్ వచ్చేస్తాడు. రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను. ఏంటక్కా, ఎవరేం మాట్లాడడం లేదు? నీ భర్త వచ్చాడమ్మా. నా భర్త? నా భర్త? అవునమ్మా, ప్రూఫ్స్ అన్ని చెక్ చేశాం. ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం. అతనే నీ భర్త. మీరు హాయ్, ఐఎమ్ రిషి. నేనే నీ భర్తని. నీ పేరు మధు కాదు, శివరంజని.
వెల్కమ్. ఇదే మన తాజ్మహల్. నీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది. ఏంటలా చూస్తున్నా? ఇదే అన్నిటికంటే నీకిష్టమైన ఫోటో. మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో. ఇదెప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు. కమ్ నా తరా. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డానో, ఆ టైంకి నేను ఆ రోజు అక్కడ ఏం చేస్తున్నాను, అయినా ఆ పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఆ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను. నువ్వెక్కడ కనిపించలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. అంటే ఈ 15 రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదు. కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ. గొడవ? ఎస్. 4 months బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి యుఎస్లో బిజినెస్ ఉంది. దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం. అందువల్ల మంత్లీ 15 days యుఎస్లో ఉండేవాడిని. కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసింది. బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల మించి కింద పడిపోయావు. నీకు అబార్షన్ జరిగింది. ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదానివి. అలా గొడవ పడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగి వచ్చేదానివి. మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది. అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం నీకు తెలియగానే నాతో మళ్ళీ గొడవ పెట్టుకున్నా. ఎంత చెప్పినా వినుకుంటా కారేసుకొని వెళ్ళిపోయా. ఎప్పట్లాగే 2-3 రోజుల్లో తిరిగి వస్తాం అనుకుని నేను యుఎస్ వెళ్ళిపోయాను. తప్పు నాదే. మొదటిసారి వెళ్ళాను, నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు. రెండోసారి వెళ్ళాను, నువ్వు నాకు దూరం అయ్యా. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే. అందుకే యుఎస్లో ఉన్న మన బిజినెస్లన్నీ కౌశిక్ అప్పగించి వచ్చేసాను. నీకోసం, కేవలం నీకోసం. వదినా, 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 ఇదిగో ఇది నీకోసమే. ఏంటి వదినా అలా చూస్తున్నావు? ఇది నేను తీసుకొచ్చింది కాదు, అమ్మ పంపించింది. అమ్మ నాన్నతో అన్ని మాట్లాడేశాను వదినా. మధు ఫోటో చూసారు, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కానీ పేరే బాలేదంట. పేరుదే ఉందిలేరా, పెళ్లికి ముందైనా మార్చుకోవచ్చు అంటుంది అమ్మ. అవును, ఇంతకి మధు ఎక్కడా? పైనుందా? మధు, మధు. మధుకి తన అసలు పేరేంటో తెలిసిపోయింది. ఆ పేరుతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. ఏంటి, మధుకు అసలు పేరు తెలిసిపోయిందా? తనే వెళ్ళిపోయిందా? లేదు, నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తనని చెప్పి తీసుకువెళ్ళాడు. బావా, హే, సారీ. కావాలని చేసావు కదా నువ్వు. ఉండు, నిప్ప అని చెప్తాను. ఇది చూసావా? మన పెళ్ళైన కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటున నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి. అంతే, వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు. ఇలాంటి చిలి పనులు చాలా చేసేదానివి. రంజని, ఆర్ యు ఓకే? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ష్యూర్, నో ప్రాబ్లం. లింగం లెక్కర్ లింగం ఎక్కడ? ఎత్తిన బాటిల్ దింపకుండా తాగే రికార్డు మనది. అలాంటిది 10 రూపాయలు తక్కువ అయితే బాటిల్ ఇవ్వనంటారు నువ్వు? రే సత్తిగా, నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా. ఆ లక్ష్మీదేవి ఉంది చూసా, బంజారా హిల్స్ లో ఉన్న తప్ప మాలాంటి బోరబండోని పట్టించుకోదురా. ఒక్కసారి కానీ లక్ష్మీదేవి నాకు కనిపించింది అనుకో, ఆ బుడబుడ సౌండ్ ఏంటి? ఇక్కడ లక్ష్మీదేవితో మాట్లాడాం కదా నువ్వా? గుడ్. అమ్మా లక్ష్మీదేవి, ఇందాక నీతో ఏదో అంటున్నాను, నువ్వు నాకు మళ్ళీ బుడబుడేంటి? ఇందాక నీకు చెప్పాను కదా. ఆపా అబ్బో,
నువ్వు ఆపవా? నేనే వస్తున్నాను. తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా, నేను కింద దిగాలి. లెక్కర్ లింగం చెబితే ఎన్నమ్మా నువ్వు, నీ పొడబుళ్ళు నువ్వు. ఉల్లి బాటిల్ ఎంత లేవు, నా మాట ఎన్నంటావా బుజ్జిముండా నిన్ను. ధనలక్ష్మి ఇప్పుడే కదా అడిగాడు, అప్పుడే ఇచ్చేసావా? ఇలా అయితే ఎప్పుడు అడిగేవాడు కదా నా బుజ్జిముండా. ఎక్కడ కాదు, ముందు బయటికి వెళ్దాం. రావా? నువ్వు రావు, ఎలా వస్తా? కొండ కదా, పడగొట్టేస్తాను. రంజని, ఏంటి రంజని, అసలే నీకిళ్ళు కొత్త. నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోయి ఉంటే బయట ఏదో శబ్దం వినిపించింది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి. చూడు రంజని, ఇప్పటికే 2 సార్లు దూరం అయ్యా. మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇక నుంచి నీకేమైనా కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను వస్తాను. ఓకేనా? అంటే ఇన్ని రోజులు నీ వెంటపడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన కౌశిక్దన్నమాట. అవును దుర్గాబాయ్, కానీ నేను ఈ హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు.
పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే. పశ్చాత్తాపడినంత మాత్రాన్న ఆత్మ శాంతించదు. ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా? నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి. నీకు జరిగిందంతా తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు. నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్. క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం. అది కాదు దుర్గాబాయ్, ఆత్మ అనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం. అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా. నిజమే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకి ఓ దారుంది, కాకపోతే కష్టంతో కూడుకున్నది. అదేంటో చెప్పండి దుర్గాబాయ్. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నేను చేస్తాను. ఇక్కడి నుండి దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది. 300 సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది. నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు. ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. చేస్తాను దుర్గాబాయ్, దీపారాధన చేస్తాను. జాగ్రత్త. శివరంజని, ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. ఆ కౌశిక్ ఆత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త, బయలుదేరు. కంగారు పడాల్సింది ఏం లేదురా. టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఎక్స్రేలో కూడా ఏం లేదు. కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది. దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. ఇంకో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది, తీసుకెళ్ళిపోవచ్చు. మరి తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసావా? చేశాను, బయలుదేరాడంట. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐమ్ రిషి, రంజని హస్బెండ్. ప్లీజ్ కమ్. మీ గురించి వెయిటింగ్. తనకి ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రెసెంట్ బానే ఉంది. థ్యాంక్ గాడ్. హాస్పిటల్లో ఉందని కాల్ వస్తే తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సింది నాకు కాదండి, కార్తీక్కి. ఓ సారీ, కార్తీక్ అంటే మీరేనా? మీరే గానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడినే కాదేమో. తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా ప్రాబ్లంలో ఉందని తెలిసి సొంత మనుషులు ఆదరించారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోను. నో మిస్టర్ రిషి, అంత పెద్ద మాటలొద్దు. లేదండి, అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగుణం ఉండాలి. తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలి. అది మీకుందే. థ్యాంక్ యూ. అయినా తను వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాడిని. అంటే వదిన్ని పాపని చూడాలనిపించిందంట. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. డాక్టర్, ఎక్స్రే ఒకసారి చూడండి. ఆల్రెడీ చూశాను కదా దుర్గాబాయ్, పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ చూడ్డానికి ఏముంది? ఇప్పుడు మళ్ళీ చూడండి. ఓ మై గాడ్, ఏంటిది? రంజని ఎక్స్రేలో 2 స్కల్స్ కనిపిస్తున్నాయి. నేను అర్జెంటుగా రంజనిని కలవాలి. వదినా, ఏమైంది వదినా? రంజని ఏది? అది సడన్ గా అంత బలం ఎలా వచ్చిందో తెలియదు కార్తీక్. కౌశికాత్మ తన బాడీలో ఉంది. ఏమంటున్నారు మీరు? నిజం. తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది. ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం. చూడు రిషి, నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు. ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. తనకేం కాకుండా నేను చూసుకుంటాను. ఏంటి మీరనేది? రిషి, రంజని జరిగిందంతా మాకు చెప్పింది. మీరేం టెన్షన్ పడకండి. తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం. కౌశిక్ శవం ఎక్కడుందో చెప్పండి.
ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. సరే నాతో రండి. రిషి రిషి, ఎనీ ప్రాబ్లం? రిషి, ఆర్ యు ఆల్ రైట్? రిషి, ఏమైంది నీకు? రిషి, రిషి, ఏమైంది రిషి? రిషి, రిషి! కార్తీక్, కార్తీక్, రిషి, 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 రిషి లే రిషి, రిషి లే రిషి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. లే రిషి. కార్తీక్, అసలేం జరుగుతుంది? కౌశిక్ ఆత్మ నన్ను ఆపాలని చూస్తుంది. నాకేం కాదు, ముందు మీరు రంజనిని కాపాడండి. ఆ శవాన్ని ఎక్కడ పూడ్చానంటే ఎల్బీ నగర్ దాటి హైవే మీదకి వెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని 1 కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. అక్కడ పూడ్చిపెట్టాను. ఫోన్ రింగ్ అవుతుంది చూడవే. లిఫ్ట్ చేయి. హలో. హాయ్ అక్క, హౌ ఆర్ యు? వల్లి, నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా. ఓ, యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా? ఏమండి, యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటుంది. త్వరగా లేచి రెడీ అవ్వండి. అక్క, మై స్వీట్ డార్లింగ్. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? చూసి చెప్పు. స్లిమ్ అయ్యానా, ఫ్యాట్ అయ్యానా? అడుగుతుంది వెయిట్ గురించి కాదే, నీ గురించి. బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను. మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు. బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు. వావ్ అక్క, నీ సెలెక్షన్ సూపరే. బావ చాలా హాట్ గా ఉన్నాడు. కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా. ఏంటండి అలా చూస్తున్నారు? తన ఫ్రెండ్ కుందనవల్లి. ఫోన్ లో ఫోటో కూడా చూపించాను. అప్పుడే మర్చిపోయారా? ఓ, చెప్పావు కదా, సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు. హాయ్ హాయ్. కానీ బావ నిజం, మీ పేరు సూపర్. యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను.
పోన్లే, అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను. మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి? హే, ఇంకా ఆపువే. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే బాయ్ బావా. నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యూర్ రైట్. నీకిష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే, సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా? అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు, నిప్పు అని చెప్తాను. ఏంటి బావా ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మరదలొచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద. రమ్మని చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ లేదు, ఏమీ లేదు. రా ముందు టిఫిన్ చేద్దాం. రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ, సెకండ్ సాంబార్. బావా 1 minute. మళ్ళీ ఏంటే? సెల్ఫీ వీడియో. మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను. నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని. బావా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ బాగుంది. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు? చాలా రోజులైందే, సండే కదా. అవునక్క, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నాకిష్టం లేదే. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక. మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. అదే నాకిష్టం. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మా శివరంజని, నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు, 50 years బ్యాక్ పుట్టాల్సిన దానివి. అది నేను చూసుకుంటానా? బావా సారీ. ఏంటండి ఇది? కొంచెం చూసుకోవచ్చు కదా. చూసుకోలేదు బావా, కావాలని చేసావు కదా నువ్వు. ఉండు నిప్ప అని చెప్తాను. అక్క ఈ ఫోన్ పట్టుకో. బావా నువ్వు కావాలని చేసావు. ఉండు నిప్ప అని చెప్తాను. బావుందా? అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా. అవునే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది, యుఎస్ లోనే ఇంకో 2 years దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా. అప్పటి వరకు మరి మ్యారేజ్? నో వే. ఫస్ట్ మై గోల్, ఆ తర్వాతే ఏదైనా. మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా. నిజమే బావా, కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచుడు దొరకాలిగా. ఇంకా ఆపవే, పొగిడింది చాలు. ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్. రంజని ఏమైంది? బెరర్ సార్, బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉండదా? సారీ ఏంటి? బావా, కూల్ బావా, నువ్వు వెళ్ళు. వదిలేయండి. నీకేం కాలేదు? నాకేం కాలేదండి, కూర్చోండి. బావా ఇట్స్ ఓకే. ఓకే కదా? కూల్. పర్వాలేదండి. బావా కూల్ డౌన్. అరే ఐస్ క్రీమ్, టేక్ ఇట్ బావా ప్లీజ్. అక్క, నువ్వు నిజంగా చాలా లక్కీనే, ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. బాయ్ బావా. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఏమున్నావే సెక్సీగా.
బావా దుప్పటి కప్పుకోవచ్చు కదా. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. లెవెన్ అవుతుంది, ఇంకా ఏం రాలేదేంటి? ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు. ఇదేంటి, మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారో? మొత్తం చూసేసావా? ఏమండి, ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి? తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో. నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. నీకు విషయం చెప్పాలని 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు. మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి, ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి. అదే ఆ రోజు వల్లి ఓ మాట అందే రెస్టారెంట్లో, నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునేదాన్నని. ఆ మాట ఎందుకందో గానీ ఇక్కడ బాగా కిరికేసింది. ఆపండి చాలు, చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఏదో బావ కదా అని సరదాగా తనంటే. తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే. అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా, పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను. సింపుల్. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? తనకి ఎలాగూ అమ్మానాన్నలు లేరు, మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి. ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే, అందుకే నేనే చేసుకుంటే ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పు, తనతో నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బావా, ఏయ్ నువ్వు టైంకొచ్చావు. ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం, మీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా. వెయిట్, చెప్పవే, నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బావా, అసలు ఏం జరుగుతోంది? నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా? మాట్లాడుతున్నాను కదా. అసలు మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు? ఎస్, నిజమేనే. నేనంత దూరం ఆలోచించలేదు. ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే? ఒకవేళ నువ్వు చచ్చిపోతే? బావా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆశ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు, కానీ ప్రాణం కూడా తీయిస్తుందని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్పవే, నువ్వు చేస్తావా, నన్ను చంపమంటావా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చంపేయడం ఏంటండి? అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నా మాట వినండి, వదిలేయండి. నువ్వు 5 నిమిషాల్లో చచ్చిపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది. నా మాట వినవే. అది చచ్చిపోయింది. ఇంతకన్నావు కదా నా మాట వింటానని, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు చేసుకో.
చేశానన్నావు, హత్య కూడా చేశానన్నావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా? చెప్పరా? మొత్తం గుర్తొచ్చేసిందా? ఏం చేయమంటావే? ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. నీ అక్క అర్థం చేసుకోలేదు. నా కోరిక నన్ను తగ్గించలేదు. ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యుంటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా. ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను గాని నీతో లైఫ్ కోరుకోను. కారాపు కార్తీక్. ఏమైంది దుర్గాబాయ్? ఎందుకో రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఏంటి మీరనేది? కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని. దుర్గాబాయ్ టైం లేదు కార్తీక్, త్వరగా పోని.